మిత్రుడు. తను నడుపుతున్న పత్రిక పేరు దూత. ఈరోజు ఆంధ్రదేశంలోని పత్రికల్లో మొదటి స్థానంలో ఉంది. దానికున్న నిజాయితీ, నిబద్ధత ఏమిటంటే, ఒక విషయం గాని, ఒక వార్త గాని దూతలో ప్రచురింపబడింది అంటే నిస్సందేహంగా అది నిజమే అన్న నమ్మకం మనందరిలోనూ ఉంది. దేశం మీద, స్వచ్ఛమైన జర్నలిజం మీద సత్యమూర్తికి ఎంతో ప్రేమ ఉంది. స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్పాలి. అప్పట్లో సత్యమూర్తి తనలాంటి కొంతమంది యువకులందరినీ ఓ జట్టుగా ఏర్పాటు చేశాడు. ఎన్నో వార్తల్ని బ్రిటిష్ వాళ్ల కళ్లు గప్పి, ప్రాణాలకు సైతం తెగించి ప్రచురించి ప్రజలకు అందేలా చేసేవాడు. ఈ సమాచార వారధికి సత్యమూర్తి ఓ చక్కని పేరు పెట్టాడు, దూత. తన పత్రిక పేరు కూడా అదే. అప్పటి బ్రిటిష్ జనరల్ కి దూత పత్రిక ఓ సమస్యగా తయారైంది. ముద్రణా కార్యాలయాన్ని ధ్వంసం చేయాలని బలగాల్ని పంపించాడు. అప్పుడు సత్యమూర్తి నన్ను కలిసి, వాడు కార్యాలయాన్ని ధ్వంసం చేసినా పర్వాలేదు, నన్ను ఖైదు చేసినా పర్వాలేదు, కానీ ఆ ప్రింటింగ్ మిషన్ మాత్రం కాపాడుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఆ ముద్రణా యంత్రమే సత్యమూర్తి ఆయుధం గనక. వెంటనే ఇద్దరం కలిసి రాత్రికి రాత్రే ఆ యంత్రాన్ని మన సత్య